రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండుగకు వేలైంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో జరగబోతున్నటువంటి మహానాడు సంబరాలకు అన్ని కూడా సిద్ధమవుతున్నాయి. కడప సమీపంలో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గ పరిధిలో మహానాడు జరగబోతోంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఉత్త కృష్ణ చైతన్య రెడ్డి గత 10 రోజుల నుంచి కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా క్లియర్ చేశారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు మొదలు కాబోతున్నాయి. మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. కడప జిల్లాలో మహానాడు నిర్వహణ, అది కూడా మీ నియోజకవర్గంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. ఎందుకంటే మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు పండుగ జరగబోతుంది. మా పార్టీ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కారణం రాయలసీమలో ఈసారి జరగాలి. అంతకుముందు ఒంగోలు జరిగింది, రాజమండ్రి జరిగింది, అటుపక్క అయిపోయింది. కాబట్టి ఈసారి రాయలసీమలో పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. కాబట్టి రాయలసీమకంతా సెంటర్ కడప ఉంటుంది కాబట్టి సెంటర్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కడపలో జరగలేదు కాబట్టి మేము కూడా ఇంతకుముందు ఎప్పుడు మహానాడు జరగనంత వైభవంగా ఈసారి ఈ మహానాడు పండుగను చేయాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 90% పనులు గ్రౌండ్ క్లియరెన్స్ సంబంధించి పూర్తయినాయి. ఇంకా వాళ్ళు స్టేజ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. ఇంకా మనకు దగ్గర 10 రోజులు ఉంది కాబట్టి అన్ని పనులు కూడా నీట్గా జరిగిపోతాయని చెప్తారు. ఒకటి, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరగడం వేరు, ఈసారి అత్యధిక మెజారిటీతో పార్టీ అధికారంలో ఉంది. అసలు అంటే గెలుపులో కూడా ఒక చరిత్ర సృష్టించింది. అలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ పార్టీ పండుగ మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంటుంది? ఎలాంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి? మీరు చెప్పింది కరెక్టే, కానీ పార్టీ ప్రభుత్వంలో లేకపోయినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడ మహానాడు ఉన్నా అంతే వైభవంగా జరుపుతారు. అది ఎప్పటికీ తగ్గేది ఉండదు. అదే విధంగా పార్టీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా పార్టీకి సంబంధించి ఏం జరుగుతున్న ఏర్పాటు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జనాలు కూడా వస్తారు కాబట్టి ఎక్కువ మందికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దగ్గర 125 ఎకరాలు ఒక ప్రాంగణం, మన బహిరంగ సభ ప్లీనరీ సమావేశాలకు సంబంధించి ఈ ప్రాంగణం మాత్రమే దగ్గర 125 ఎకరాలు రెడీ చేయడం జరిగింది. ఇది కాకుండా పార్కింగ్ ఒక 300 ఎకరాలు మిగతా చోట్ల కూడా అంతా ఐడెంటిఫై జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఇటు పక్క నుంచి వచ్చే ట్రాఫిక్ అటు పక్కనే పార్కింగ్ ప్రొవైడ్ చేసి ఎవరు కూడా వెయిటింగ్ చేయకుండా నీట్ గా పోయేదానికి ఒక సెక్షన్స్ వైజ్ పార్కింగ్ పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని ఏర్పాట్లు బాధ్యతగా ఘనంగానే జరుపుతా ఉన్నాం. అంటే మేము ఎక్కడా కూడా ఫెయిల్ కాకూడదు, ట్రాఫిక్ వల్ల జనాలు రీచ్ అవ్వలేదు అన్న పదం రాకూడదు అన్న విషయంగా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని పనులు చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు లోకేష్ గారి పాదయాత్ర చాలా గొప్పగా జరిగింది రాయలసీమ జిల్లాలో. దానికి తగ్గట్టుగానే సీట్లు కూడా ఎక్కువగా వచ్చాయి ఈసారి. ఆ సందర్భంగా లోకేష్ గతంలో రాయలసీమ డిక్లరేషన్ అన్నారు, ఒకటి ఏంటి మిషన్ రాయలసీమ అన్నారు. కొత్తగా కడపలో జరుగుతున్నందుకు సంబరపడే ఈ తరుణంలో ఈ సంబరాల వేదికగా ఏవైనా హామీలు కానీ? తప్పకుండా మీరన్న రాయలసీమ డిక్లరేషన్ ప్రకారం దానికి అనుగుణంగా కూడా ఈ మహానాడులో అనౌన్స్మెంట్ ఉంటుందని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఉంటాయని కూడా మా నాయకులు చెప్పడం జరిగింది. దానికి సీరియస్ వర్కౌట్ చేస్తున్నారు. చెప్పినవన్నీ కరెక్ట్గా చేయాలా, ఊరికే చెప్పడం కూడా కాదు. ఏవి చేయగలం, మనకున్న లిమిటేషన్స్లో ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిని చూసి ఏవైతే నీట్గా చేయగలం దానికి అనుగుణంగానే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కడపకు సంబంధించి, రాయలసీమకు సంబంధించి ఒక మంచి అనౌన్స్మెంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నాయకులకు స్థానిక ఎమ్మెల్యేగా మీ ఊర్లో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవానికి ఎలా ఆహ్వానిస్తారు? పార్టీ తరఫున అన్ని ఊర్లకు అన్ని జరుగుతూ ఉంది. స్పెషల్గా మన కాన్స్టిట్యున్సీ నుంచి కడప, కమలాపురం, ఈ చుట్టుపక్కల కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పర్సనల్గా తీసుకొని అందరినీ ఇండివిజువల్గా ఆహ్వానించడం జరుగుతుంది. మినీ మహానాడు ప్లాన్ చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో, అలాగే ప్రతి జిల్లాలో మినీ మహానాడులు ప్లాన్ చేస్తారు. అవన్నీ చేసుకొని దానికి వాళ్ళు ఎక్కడ కాన్స్టిట్యున్సీలో ఏ జిల్లాలో వాళ్ళ లీడర్లు ఇన్వైట్ చేసి అందరినీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. టీడీపీ అతిపెద్ద పార్టీ పండుగ మహానాడుకు వేలైంది. కడపలో జరపడం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మహానాడు నిర్వహించాలని
తలపెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా మా ఊర్లో జరపాలంటూ డిమాండ్ తెచ్చిన వారిలో మనం ఎన్నుకున్నటువంటి శ్రీనివాసులు రెడ్డి ప్రముఖుడు. ఎందుకంటే పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయన మహానాడుపై చర్చ జరుగుతున్నప్పుడు కడప ప్రజలు ఈసారి ఎప్పుడూ లేని విధంగా పార్టీకి పట్టం కట్టారు కాబట్టి అక్కడి ప్రజలందరి కోరిక మేరకు కడపలో నిర్వహించాలన్నారు. ఫైనల్గా అదే నిర్ణయమైంది, కడపలో జరగబోతూ ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లను దగ్గరుండి గత కొద్ది రోజులుగా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఈసారి అతిపెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చింది, పార్టీ పండుగ జరుపుకోబోతోంది. ఎలా ఉంది ఏర్పాట్లు? అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు జరుగుతూ ఉంది. అద్భుతంగా ఏర్పాట్లు చేస్తాం, అన్ని రకాలుగా కూడా అందరికీ సౌకర్యవంతంగా చేస్తాం. పెద్ద స్థలము, పెద్ద రింగ్ రోడ్డు ఉంది. ట్రాఫిక్ కష్టాలు కానీ అకామిడేషన్ కష్టాలు కానీ ఎక్కడా ఉండవు. అన్ని రకాలుగా అద్భుతంగా చేస్తాం. మొట్టమొదటి నుంచి కూడా కడపలో మహానాడు జరపాలని చెప్పి కోరాం ముఖ్యమంత్రి గారిని. ఆయన ఒప్పుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఇన్ఛార్జీలు అందరినీ కలుపుకొని ఈ ఏర్పాట్లన్నీ ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకొని కమిటీల పరంగా ఏర్పాటు చేసుకొని ఘనంగా చేస్తాం. కడప చాలా చిన్న నగరము, ఇంత పెద్ద ఈవెంట్కు అక్కడ వసతి సౌకర్యం ఉంటుందా, ఇది ఉంటాయా అన్న ఒక టాక్ నడిచింది. వాటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? కడప నగరం చిన్నది అనుకుంటారు. ఈ మహానాడుతో ఈ 4 సంవత్సరాల కడప నగరం మహానగరంగా తయారవుతుంది. జిల్లా కూడా పెద్ద జిల్లాగా అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేయాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నాడు. అటువంటి అపోహలు ఏం లేవు. ఇది మహానగరం, మహాజిల్లాగా ఈ మహానాడు తర్వాత చేయబోతున్నాం. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ అదే మేరకు మంచి సీట్లు వచ్చాయి. రాయలసీమలో ఎప్పుడు లేని విధంగా టీడీపీకి వన్ సైడ్గా రిజల్ట్ వచ్చాయి. దీని పరంగా ఇప్పుడు రాయలసీమకు టీడీపీ ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉందా? లోకేష్ గారి పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ కూడా పెట్టాడు. ఇక్కడ 2వ రోజు రాష్ట్ర అభివృద్ధి పైన, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధిపైనే 28వ తేదీ చర్చ జరగబోతా ఉంది. ఖచ్చితంగా రాయలసీమ అభివృద్ధి చేసేదానికే, దానికి గుర్తుగానే కడపలో నిర్వహిస్తాడు. కడప సెంట్రల్లో ఉంది రాయలసీమ 4 జిల్లాల్లో కూడా. అందుకే ఇక్కడ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, ఓరకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ తెచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. రాయలసీమ అభివృద్ధి కోసమే, రాయలసీమ ప్రజలు ఇచ్చిన సీట్లను గౌరవార్థంగానే ఈ మహానాడు నిర్వహిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాయలసీమ కోసం చాలా డిస్కషన్ కూడా 2వ రోజు జరగబోతోంది. అజెండా వచ్చిన తర్వాత చెప్తాం. ఇక్కడ రాయలసీమ ప్రజలు టీడీపీకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. ఆ కృతజ్ఞతను తీర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి తాము ఏం చేయబోతున్నామో ఇదే మహానాడు వేదికగా చెప్పబోతున్నామని మనతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.